రవాణా శాఖ వద్ద వివరాలు ఉంటుంది. ఇక ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్తో కూడా ఇక గతంలో అంటే పాత నెంబర్ ప్లేట్లకు సంబంధించి కూడా మార్పింగ్ చేశారు, నకిలీ నెంబర్ ప్లేట్లు చేశారు. ఒక ట్యాంపరింగ్ జరిగిన నెంబర్ ప్లేట్లు కలిగి ఉన్నారు. అంటే ట్యాంపరింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యక్తి పేరు ఇక మిగతా వ్యక్తిగా పరిగణించే పాత నెంబర్ ప్లేట్లో ఇట్లాంటి ట్యాంపరింగ్ ప్రక్రియకు తెరలేపారు. కాబట్టి ఇక హై సెక్యూరిటీ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితత్వంతో ఆ రిజిస్ట్రేషన్ కూడిన ఏదైతే ఆ వ్యక్తి ఉంటాడో బండి రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఆ వ్యక్తి పరిగిన పకడ్బందీగా వివరాలు ఆ వెబ్సైట్లు రాష్ట్ర రవాణా శాఖ వద్ద ఉంటాయి. ఇక పూర్తిగా దీన్ని ట్యాంపరింగ్ కావచ్చు, మిగతా సంబంధించిన ఎలాంటి దీనికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు బిగించుకుంటే ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. ఈ అంశం పైన కూడా కేంద్ర రవాణా శాఖ కూడా ఆదేశాలు విడుదల చేసింది. ఇప్పుడు సంబంధించి అంటే నేరాలకు సంబంధించి కావచ్చు, రోడ్లు హిట్ అండ్ రన్ కేసులు చూస్తూ ఉన్నాం. ఏదైతే దాంట్లో హిట్ అండ్ రన్ కేసులో కూడా చాలా వరకు దొరకని అంటే ఇట్లాంటి నెంబర్ ప్లేట్ల వల్ల కూడా ఆచూకు దొరకని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలని కూడా రాష్ట్ర రవాణా శాఖ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన ఈ బిగింపుకి సంబంధించి కూడా క్లియర్ కట్గా మార్గదర్శకాలు ఇచ్చింది. దాంట్లో నకిలీ వ్యక్తుల వద్ద కూడా బిగింపు ఉండకుండా ఇక మిగతా సంబంధించిన వాహన డీలర్లు కావచ్చు, దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఇచ్చింది. ఆ వెబ్సైట్లో కూడా SIAM.in అనే వెబ్సైట్ ఇచ్చింది. వెబ్సైట్లో వాటి వాహన వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచిన తర్వాత దానికి సంబంధించి కూడా బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక మిగతా దీనికి ధరలకు సంబంధించి కావచ్చు, అంటే 2 వీలర్కి సంబంధించి కూడా 320 నుంచి ఇక 400 వరకు 2 వీలర్కి సంబంధించి కూడా ధరలు నిర్ణయించారు. దాంతోపాటుగా 4 వీలర్కి సంబంధించి 590 నుంచి కూడా 700 వరకు 4 వీలర్ సంబంధించిన ఏదైతే దాని రుసుము నిర్ణయించారు. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా పకడ్బందీగా సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. ఈ గడుపులోపు అంతా కూడా అంటే 2019 ముందు వాహనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా HSRP నెంబర్ ప్లేట్ను బిగించుకోవాలి. ఇప్పుడు కొనసాగుతున్న వాహనాలకు సంబంధించి కూడా ఆల్రెడీ HSRP నెంబర్ ప్లేట్ ఏదైతే నమోదయ్యాయి. కాబట్టి ఇప్పుడు సంబంధించిన లేటెస్ట్ సంబంధించిన వాహనాలకు అవసరం లేదు. కాబట్టి గతంలో అంటే 2019కి ముందు వాహనాలకు సంబంధించి కూడా పూర్తిగా HSRP తీసుకోవాలి. ఇవన్నీ వివరాలు కావచ్చు, వ్యక్తిగత ఏదైతే వాహనానికి సంబంధించిన వ్యక్తి వివరాలన్నింటినీ కూడా మరోసారి రాష్ట్ర రవాణా శాఖకు వెళ్ళబోతూ ఉన్నాయి. పకడ్బందీగా నెంబరింగ్ ట్యాంపరింగ్ కావచ్చు, గతంలో ట్యాంపరింగ్ చేసిన నెంబర్లన్నీ కూడా మరోసారి ఇప్పుడు ఆ బండ్లన్నీ కూడా రోడ్లపై అయితే ఇప్పుడు HSRP బిగించుకొని బండ్లు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఇదైతే తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంది. దాంట్లో భాగంగానే ఇక సెప్టెంబర్ 30 తర్వాత HSRP ఎవరైతే నెంబర్ ప్లేట్లను బిగించుకోరో వాళ్ళకి సంబంధించి కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తూ ఉన్నది. సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, రోడ్లపైన తిరిగితే ఖచ్చితంగా ఫైన్స్ వేస్తాం, కేసులు నమోదు చేస్తాం. సెప్టెంబర్ 30 తర్వాత HSRP బండ్ల ఏదైతే నెంబర్ ప్లేట్ల బిగింపు లేని బండ్లు కూడా రోడ్లపైన తిరగొద్దని రాష్ట్ర రవాణా శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా నేరాలకు చెక్ పెట్టేందుకు నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ కావచ్చు, దొంగతనాలకు సంబంధించిన కొన్ని కేసుల్లో ఇట్లాంటి నెంబర్ ప్లేట్లు కలిగి ఉండే వారు కూడా చాలా చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక దానికి సంబంధించిన నేరాలకు సంబంధించిన తగ్గించేందుకు కావచ్చు, ఇక ఏదైతే దొంగతనాలకు సంబంధించి పాల్పడి నెంబర్ ప్లేట్లు లేకుండా బండ్లు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలని కూడా ఇప్పుడు ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి కూడా గడువు ఇచ్చింది. కాబట్టి ఇక పకడ్బందీగా విధి విధానాలు కూడా ఖరారు చేసింది. రుసుము కావచ్చు, ఎక్కడ నెంబర్ ప్లేటు వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి, నెంబర్ ప్లేటు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ బిగింపు చేసుకోవాలని కూడా స్పష్టంగా ఆ వెబ్సైట్లు పొందుపరిచింది. కాబట్టి ఇక వాహనదారులందరూ కూడా దీన్ని త్వరగా చేసుకోవాలని కూడా రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించి కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఈ సెప్టెంబర్ 30 వరకు సంబంధించి కూడా HSRP నెంబర్ ప్లేట్ల బిగింపు సంబంధించి కూడా డెడ్ లైన్ విధించింది. కాబట్టి ఈ లోపు అందరూ వాహనదారులు అలర్ట్ కావాలి. ఈ నెంబర్ ప్లేట్లకు సంబంధించి కూడా HSRP రైట్ హరీష్ అయితే సెప్టెంబర్ 30 వరకు అయితే గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఒకవేళ మార్చుకునే వాళ్ళకి ఇలాంటి ఫైన్స్, అదేవిధంగా వాళ్ళ బండిని సీజ్ చేయటం ఇలాంటి ఏమైనా పెట్టిందా, లేదంటే మళ్ళీ ఏమైనా గడువు పొడిగించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే రాష్ట్రం మొత్తం చేసుకోవాలంటే కొంత టైం కావాలి. సో ఇది ఏప్రిల్ కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు అయితే గడువు ఇచ్చింది. ఇంకేమైనా పొడిగించే అవకాశాలు ఉన్నాయా? లేదు అంటే ఒకవేళ చేసుకునే వాళ్ళకి ఇలాంటి జరిమానాలు విధించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా డెడ్ లైన్ విధించింది. సెప్టెంబర్ సంబంధించి 30 వరకు డెడ్ లైన్ విధించింది. స్పష్టంగా దీనిపైన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు కేంద్ర రవాణా శాఖకు సంబంధించి కూడా ఈ జీవోను కూడా విడుదల చేసింది. ఆ జీవోలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుగుణంగానే ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. జీవోకు సంబంధించి కూడా ఏదైతే విధి విధానాలు కూడా వికాస్ రాజ్ కూడా విడుదల చేశారు. ఇక పూర్తిగా 30 వరకు గడువు ఇచ్చారు. ఈలోగా అందరూ నెంబర్ ప్లేట్లు బిగించుకోవాలి. దానికి సంబంధించి HSRP
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను బిగించుకునేందుకు సెప్టెంబర్ 30 తేదీ వరకు గడువిచ్చింది. ఇక సులభతరం చేసేందుకు వెబ్సైట్ కూడా పొందుపరిచింది. ఇక ఏదైతే రవాణా శాఖకు సంబంధించిన కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఇతర షోరూమ్కి సంబంధించి కావచ్చు, మీరు నెంబర్ ప్లేట్కి సంబంధించి ఎక్కడ బిగించుకోవాలనే పైన కూడా స్పష్టంగా మీరు ఇచ్చిన స్థానిక అడ్రస్ను బట్టి అన్ని అక్కడ కలెక్ట్ చేసుకొని బిగించుకునేందుకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మొత్తంగా దీనికి సంబంధించి సెప్టెంబర్ 30 అయితే డెడ్ లైన్ అయితే విధించింది. దాని తర్వాత 30 తర్వాత ఇట్లాంటి హెచ్ఎస్ఆర్పి లేని నెంబర్ ప్లేట్లు లేని బండ్లు రోడ్డుపైకి వస్తే కఠినంగా చర్యలు ఉంటాయి, కేసులు నమోదు చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా 30 తర్వాత ఇట్లాంటి బండ్లను కూడా రోడ్ల మీద తిరగనేయమని చెప్తున్నారు. ఒకవైపు ఒకవేళ వచ్చినా కూడా కేసులు నమోదు చేసి ఆ బండికి సంబంధించి సీజ్ చేస్తాం. మరోవైపు ఇన్సూరెన్స్ కావచ్చు, పొల్యూషన్కి సంబంధించిన సర్టిఫికేట్కి సంబంధించి కూడా ఆ బండ్లకు అంటే 30 తర్వాత ఇట్లాంటి బండ్లకు సంబంధించి కూడా ఇవ్వబోమని కూడా స్పష్టంగా విధి విధానాలు చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా 30 వరకు డెడ్ లైన్ ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఎంతమంది నెంబర్ ప్లేట్లకు సంబంధించి కూడా అప్లై చేసుకుంటారు, అది ప్రాసెసింగ్ సంబంధించి కూడా గడువు పెంచాలనే పైన కూడా సెప్టెంబర్ 30 లోపు కూడా మరోసారి రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్.